వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం బాగుపడదని సామెత. ప్రతి రాజకీయ నాయకుడు ఇదే మాట చెబుతారు కూడా. కానీ రైతు రోజు కన్నీరు పెడుతూనే ఉన్నాడు. పంట పండించే వరకు ఒక కష్టం, ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడం మరో కష్టం. తెలంగాణలో అకాల వర్షాలు రైతు కంట కన్నీరు పెట్టిస్తున్నాయి. అపార నష్టం వాటిల్లింది అన్నదాతకు. కల్లాల్లోనే పంట తడిచి ముద్దైంది. మార్కెట్ యార్డుల్లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. పండిన పంటను కాపాడుకునే వీలు లేకుండా పోయింది. ఇందుకు కారకులెవరు? పాలకులు కాదా? తెలివి కూడా లేదని ప్రభుత్వానికి. మొన్నటిదాకా యాపులంటివి, ఇప్పుడు మొత్తానికి అమ్మనన్నబట్టివి. యూరియా అమ్మకాల మీద నిషేధం పెట్టే ప్రభుత్వం. ఈ రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో యూరియా మీద అమ్మకాల మీద నిషేధం పెట్టిన ఘనత ఒక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుంది. 48 గంటల్లో పైసలు వేస్తున్నాం, 48 గంటల్లో డబ్బ కొడుతున్నారు. అరే మక్కలు కొని 2 నెలలే, 5 వరకు ₹1 వల్లే. సన్ఫ్లవర్ కొని ఇప్పటికి 15 రోజులే, ఒక్క రైతుకు ₹1 వల్లే. జొన్నలు కొనే దిక్కే లేదు. శనిగలు పావులు కొన్నారు, బారణ కొంటలేరు, ఎగబెట్టేసిండ్రు. వడ్లు కొనే పరిస్థితి చూస్తే గిట్లున్నది. ఇవాళ ఇంత పంట పండుతుందంటే ఆనాడు కరెంటు బాగా చేసి, రైతు బంధు పథకం తెచ్చి, కాలువలు తవ్వి, చెరువులు బాగా చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక మంచి పని చేసింది. మేం కొన్నాం వడ్లు. అది ఉన్నదాన్ని కొనే పద్ధతి కూడా లేదా మీకు? ఎందుకు ఈ ఆలస్యం? అంటే రైతులు ప్రైవేట్లు అమ్ముకోవాలి, లేట్ అయితే ఇక వాన పడుతుందేమో, మొగులైందని అడ్డికి పావు షేర్కి అమ్ముకొని రైతులు నష్టపోవాలి, దళారులు బాగుపడాలనా మీ ఉద్దేశం? యూరియా అమ్మే తెలివి కూడా లేదని ప్రభుత్వానికి. మొన్నటిదాకా యాపులంటివి, ఇప్పుడు మొత్తానికి అమ్మనన్నబట్టివి. ఇక అకాల వర్షాలు కురుస్తాయని స్పష్టమైన సమాచారం ఉంది కదా. మరి పంటను ఎందుకు కొనుగోలు చేయలేకపోయారు? ప్రతి చోట ఇదే ప్రశ్న వినిపిస్తోంది. ప్రతి గింజ కొంటామని ప్రభుత్వం చెబుతోంది. మరి ఇప్పటి వరకు ఎందుకు కొనలేకపోయారు? రైతులు అడుగుతున్న సూటి ప్రశ్న ఇది. ఎన్నాళ్ళు ఇలా ఏడిపిస్తారని నిలదీస్తున్నాడు అన్నదాత. తడిచిన ధాన్యాన్ని చూసి కన్నీరు పెడుతున్నాడు. మరి అన్నదాతను ఆదుకుంటారా? ప్రకటనలకే ప్రభుత్వాలు పరిమితమవుతాయా? మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రిపేర్డ్ విషయంలో మీకు చెప్పేదంటే, రాష్ట్ర వ్యాప్తంగా 8,575 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఆపరేషన్లు ఉన్నాయి, కొనుగోలు జరుగుతుంది. ఈ 8,575 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ లో 2.63 lakh టార్పాలిన్లు రెయిన్ నుంచి ప్రొటెక్షన్ కొరకు ఆల్రెడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ లో ఏర్పాటు చేయబడినాయి. అదేవిధంగా కొన్ని మీడియా సంస్థల్లో ఏదో గన్నీ బ్యాగ్స్ ప్రాబ్లం ఉన్నట్టు ఇచ్చారు. 18.50 కోట్ల గన్నీ బ్యాగ్స్ రెడీగా ఉన్నాయి. They're already at the paddy procurement center. 18.5 crore gun. ఇక తెలంగాణలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి సాధించామని, కొనుగోళ్లు చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నారు. రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు నిజమేనా? 2025-26 రబీ సీజన్లో 21,501 కోట్ల రూపాయల విలువైన ధాన్యం కొనేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. ప్రస్తుత సీజన్లో ఇప్పటికే 17.28 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతులకు 2,310 కోట్ల రూపాయలు చెల్లించామని చెబుతున్నారు. మరి కల్లాల్లో కన్నీటికి కారకులెవరు? పాలకులు కాదా? ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి బ్రాహ్మణి అందిస్తారు. బ్రాహ్మణి, మొత్తంగా చూస్తున్నాం రకరకాల పరిణామాలు కనిపిస్తున్నాయి. రైతు పేరుతో ఏ ప్రభుత్వమైనా కానివ్వండి రాజకీయం చేస్తున్నాయి తప్ప రైతు కన్నీటిని తుడిచే దిశగా ప్రభుత్వాలు అడుగులు వేయట్లనేది మాత్రం క్షేత్రస్థాయిలో సుస్పష్టంగా కనిపిస్తోంది. రైతును రాజకీయం కోసం వాడుకుంటున్నారు తప్ప రైతుకు మేలు చేసేలా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవటం లేదనేది కూడా తెలంగాణలో స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి.
ఏం చెప్పదలుచుకున్నారు? ఎస్ వంశీ, థ్యాంక్ యూ. ఎస్, మీరు అన్నట్లుగా కూడా రైతే రాజు, రైతే వెన్నెముక ఈ దేశానికి రాష్ట్రానికి అనేది ఒకప్పటి సామెత. కానీ ఇప్పుడు తెలంగాణలో రైతుల పరిస్థితి అయితే సిచ్యుయేషన్ కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంది. రైతు పండించిన పంట సిచ్యుయేషన్ వరకు రైతు సిచ్యుయేషన్ ఏ విధంగా ఉందంటే, పంట వేసే వరకు ఒక సమస్యతో బాధపడుతున్నారు. పంట వేసిన తర్వాత పంట చేతికొచ్చాక మరో సమస్య. పంట చేతికొచ్చిన తర్వాత దాన్ని అమ్ముకునేందుకు కూడా రైతు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రైతు కంట కన్నీరైతే వస్తుంది. మరి అకాల వర్షాలు కురుస్తున్నాయని తెలుసు కదా గవర్నమెంట్ కి, అయినప్పటికీ కూడా ఎందుకు ఈ ధాన్యం కొనట్లేదు, తెలుసు కూడా ఎందుకు కొనట్లేదు అనేది కూడా ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. మరి గవర్నమెంట్ ఇంకా ఎందుకు స్పందించలేదు? ఒక గవర్నమెంట్ సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా స్టేట్మెంట్ చేశారు. తెలంగాణలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి సాధించాము, కొనుగోలు కూడా చేస్తున్నామని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పారు. మరి ఎక్కడ జరుగుతుంది, మరి ఎక్కడ జరిగితే ఎందుకు రైతులు ఈ విధంగా సమ్మె చేస్తున్నారు, ఈ విధంగా కంట కన్నీరు వస్తుంది, ఎందుకు ఇలాంటి సిచ్యుయేషన్ తెలంగాణలో రైతులకు సాధ్యమైనందుకు కూడా తెలియాల్సి ఉంది. సో వీటన్నిటికీ సంబంధించి కంప్లీట్ డిస్కషన్ కూడా అందించే ప్రయత్నం చేద్దాం. కొనుగోలు ముందే ఒకవేళ జరిగింటే గనక ఇటువంటి నష్టం రైతులకు వచ్చేది కాదు అనేది కూడా ఒక వాదనగా వినిపిస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి మెదక్ నుంచి క్రాంతి అందిస్తారు లైవ్ ద్వారా. క్రాంతి, ఎస్, మీరు చెప్పండి. అకాల వర్షాలు కురుస్తాయని చెప్పేసి ముందే గవర్నమెంట్ తెలుసు కదా, మరి ఎందుకు ధాన్యం కొనడంలో జాప్యం చేస్తుంది, ఆలస్యం చేస్తుంది? మరి ఒక సైడ్ ఏమో ఉత్తమ్ కుమార్ రెడ్డి స్టేట్మెంట్ ఇస్తున్నారు, తెలంగాణలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి ఉంది, సాధించామని, కొనుగోలు కూడా చేస్తున్నామని చెప్పేసి. అయినా కూడా ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ లోపం అనుకోవాలి? అంటే గవర్నమెంట్ నిజంగా కేవలం ప్రకటనలకి పరిమితం అవుతారా, లేకుంటే వాళ్ళని రైతులను అన్నదాతలను ఆదుకునే సిచ్యువేషన్ కనిపిస్తుందా? కంపెనీ ఇక్కడ మనం చూసినట్లయితే పాలకుల్లో చిత్తశుద్ధి లోపం ఉందని మనం పూర్తిగా గుర్తించవచ్చు. ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ పాలకుడు వచ్చినా మాది రైతు ప్రభుత్వం, మా ప్రియాతి రైతులే అంటారు, రైతు సంక్షేమం కోసం మేము కృషి చేస్తున్నాం అంటారు. కానీ తీరా చూస్తే కనుక క్షేత్రస్థాయిలో రైతులకి ఎక్కడ కూడా పట్టించుకున్న దాఖలాలు అయితే కనిపించడం. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పరిస్థితి అత్యంత దీనంగా కనిపిస్తుంది. వరి పండించిన రైతులు ఒక్కొక్కరు 20 రోజులు 30 రోజుల నుంచి రోడ్ల మీద కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని పెట్టుకొని ఎప్పుడు కొంటారా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. వాళ్ళ కళ్ళలోంచి కన్నీళ్లు పోయి రక్తం కారే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే అసలు ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా రైతులని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా వాళ్ళ సొంత విధానాల్లో వాళ్ళు మాత్రమే ఉన్నారు. మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈసారి వరి ధాన్యాన్ని కొంటేందుకు తీసుకోవడానికి మిల్లులు కూడా ముందుకు రావట్లేదు. దీంట్లో కేంద్రం పెట్టిన ఒక కండిషన్ ప్రధాన సమస్యగా మారింది. ఈ వేసవి కాలంలో పండే వరి ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ గా చేస్తేనే అవి వస్తాయి, లేకపోతే సాధారణ బియ్యంగా పరిస్థితి మాత్రం అవి నూకలుగా మారే పరిస్థితి ఉంటుంది. దాదాపుగా 60% నుంచి 70% నూకలు అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మిల్లర్లు బియ్యం వడ్లను తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. ఇదొక కారణం. దీని మీద మొదటి నుంచే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి దీనికి సంబంధించిన తగు చర్యలు తీసుకోవాల్సి ఉంటే కేంద్రం మాకు బాయిల్ రైస్ కావాలని చెప్పడంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలాంటి చేతులుడికి చూస్తుంది, చేతులు ఎత్తేసింది. రైతులు మాత్రం రోడ్ల మీద కొనుగోలు కేంద్రంలో దిక్కులేని వారుగా ఉంటున్నారు. ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. దాదాపు 20 రోజులు 40 రోజుల నుంచి మన మే మొదటి వారం కూడా పూర్తయిపోయింది. ఈ పాటికి సగానికి పైగా పూర్తి అయిపోవాల్సి, దాదాపు పూర్తి కావాలి, కొనుగోలు పూర్తి కావాలి. రైతులు మే 2nd వీక్ నుంచి వానాకాలం పంటలు వేసుకోవడానికి సిద్ధం అవుతారు. అలాంటి పరిస్థితిలో కూడా ఇంకా వేసవిలో పండించిన పంటను అమ్ముకోవడానికే రైతులు నానా తంతాలు పడుతున్నారు. ప్రభుత్వం ఇప్పుడు తీరిగ్గా కొనుగోలు కేంద్రాలు తెరుస్తానికి ఇప్పుడు ప్రయత్నాలు చేస్తే తెరిచినా కూడా ఎంతవరకు కొంటారనేది మాత్రం ప్రశ్నార్థకంగానే ఉంది. కేవలం పేపర్లలో రికార్డుల కోసం మాత్రం కొనుగోలు కేంద్రాలు తెరుస్తున్నారు. వీళ్ళు చెప్పేది కూడా అక్కడక్కడ కొన్నవి కూడా అడపదడప కొన్న ఇటు వరి ధాన్యం కానీ మొక్కలు, జొన్న లాంటి కొన్న శనగలు కొన్నా కూడా వాటికి ఇంతవరకు నెల రోజులు గడుస్తున్నా కూడా డబ్బులు ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే సిద్దిపేట జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ఈసారి వరిధాన్యం ఉత్పత్తి అయితే ఇంత మాటకు అందులో 25% కూడా కొనని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఓన్లీ దుబ్బాక నియోజకవర్గంలోనే 2 లక్షల మెట్రిక్ టన్నులు వరిధాన్యం ఉత్పత్తి అయింది. అక్కడ ఉత్పత్తి అయిన వరిధాన్యాన్ని కొనట్లేరు అని చెప్పి ఏకంగా అక్కడ ఎమ్మెల్యేనే పూర్తి అసహనం వ్యక్తం చేశారు. తన మొత్తం కూడా తీసి తన మైకునే నేలకొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రజాపాలన కార్యక్రమాలు తన నిరసన వ్యక్తం చేసి తన అభిప్రాయాన్ని చెప్తున్నప్పుడు కూడా అక్కడ వినిపించుకునే పరిస్థితి ఉండడంతో తన మైకులు తీసి నేలకొట్టిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఇప్పుడు ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇటు హుస్నాబాద్ లో నిన్న పడిన అకాల వర్షానికి, దుబ్బాకలో పడ్డ వర్షాలకు పూర్తిగా రైతులది వరి ధాన్యం మొత్తం కూడా తడిసి ముద్దైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు పూర్తి రాష్ట్ర వ్యాప్తంగా ఇటు నిరసనలు రావడంతో రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే చనిపోవడంతో
ఇక తప్పక ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు దాంట్లో కొనుగోలు కేంద్రాలు పర్యటిస్తున్నారు. హుటాహుటిన కొనుగోలు కేంద్రాల సంఖ్య పెంచుతున్నాం అని చెప్పి ప్రకటనలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి కానీ పాలకుల చిత్తశుద్ధి అయితే లేదు. ఓకే ఓకే క్రాంతి, అయితే ప్రతి గింజ కొంటామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. మరి ఇప్పటికి కూడా ఎందుకు ఇంత ఆలస్యం చేస్తుంది, ఎందుకు కొనలేదు అనే డౌట్స్ కూడా రేజ్ అవుతున్నాయి. ఈ విషయానికి సంబంధించి ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. షార్ట్ బ్రేక్ తర్వాత స్టే విత్ us. బ్యాక్ టు క్వశ్చన్ అవర్. ఎస్, మనం ఇంతసేపు మాట్లాడుతూ డిస్కషన్ చేస్తూ ఉన్నాం. రైతే రాజు అని తెలంగాణలో చెప్పిన మాట ఒకప్పటిది, బట్ ఇప్పుడు సిచ్యుయేషన్ తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి డిఫరెంట్ గా ఉంది. ఈ విషయానికి సంబంధించి డిస్కషన్ కంటిన్యూ ఉంది. మా ప్రతినిధి ఆదిలాబాద్ నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఒక సైడ్ ఏమో వడ్లను కొనడంలో కాంగ్రెస్ ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తుంది అని చెప్పేసి కేటీఆర్ అయితే ఓవైపు చెప్తూనే ఉన్నారు. హరీష్ రావు కూడా రైతును కలవడం జరిగింది, మార్కెట్ యార్డులను సందర్శించడం కూడా చూసాం ఈ రోజంతా. సో బీఆర్ఎస్ నుంచి ఈ విధంగా వస్తుంది రియాక్షన్, అయినప్పటికీ కూడా ఎందుకు కాంగ్రెస్ రియాక్షన్ అవ్వలేదు, రైతులు కంట కన్నీరు ఎందుకు తెప్పిస్తోంది? అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్? గుడ్ ఆఫ్టర్నూన్ బ్రాహ్మణి. ఆరుగాలం కష్టపడి పంటలు పండించినటువంటి రైతులు తమ పంటను అమ్ముకోవాలంటే కూడా పూర్తిగా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గత నెలలో కురిసినటువంటి అకాల వర్షాలతోటి పూర్తిగా ప్రతి ఒక్క పంట 50% మేర పంట చీరల్లో పడిపోగా మిగతా పంటలను అమ్ముకుందామంటే కూడా కొనుగోళ్ల కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులైతే ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నా. మనం నిన్న చూసాం మంచిర్యాల జిల్లాలో గత 2 రోజుల క్రితం కురిసినటువంటి అకాల వర్షానికి కళ్ళాల్లో ఉన్న ధాన్యం కుప్పలపై టార్పాలిన్ కవర్లు కప్పడానికి వెళ్ళినటువంటి 4 రైతులు ఇటు పక్కనే ఉన్నటువంటి షెల్టర్ లో ఉండగా గోడలు కూలైతే 4 రైతులు కూడా మృత్యువాత పడ్డ సిచ్యువేషన్స్ అయితే చూసాం. దాదాపుగా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా రైతులందరూ కూడా పంటల్లో ఇటు కోసి కళ్ళాల్లో పెట్టి 20 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇటు ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం వల్లనే సకాలంలో ఇటు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ఈ ఘటన జరిగిందంటూ కూడా ప్రతిపక్షాలతో పాటు ఇటు రైతులు కూడా ఆరోపణలు అయితే చేశారు. ఖచ్చితంగా ఆ 4 రైతుల హత్యను కూడా ప్రభుత్వ హత్యగానే పరిగణించాలి. ఖచ్చితంగా ఒక్కో కుటుంబానికి కూడా 50 లక్షల మేర నష్టపరిహారం అందించాలంటూ కూడా నిన్న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించగా ఈ రోజు బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ నరసాయి ఆధ్వర్యంలో అయితే మంచిర్యాల కలెక్టరేట్ ముందు కూడా ఇటు ధర్నా కార్యక్రమం అయితే నిర్వహించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే మొదటి నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం, రైతులు పండించినటువంటి తమ పంట నమ్ముకోవాలంటే మాత్రం పూర్తిగా ఇబ్బందులు అయితే పడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యమయ్యే పూర్తి స్థాయిలో రైతుల పంటలను అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్స్ అనేవి ఉన్నాయి. ప్రస్తుతం ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే కళ్ళాల్లో వరిధాన్యం కుప్పలను నేర్పడానికి వెళ్ళినటువంటి రైతులు కూడా 3 ఇప్పటికే ఇటు వడదెబ్బ బారిన పడి కూడా 3 రైతులు కూడా మృత్యువాత పడ్డారు. గత 2 రోజుల క్రితం కురిసినటువంటి అకాల వర్షంతో పూర్తిగా ధాన్యం తడవడంతో అయితే రైతులు కన్నీటి పర్యంతం అవుతున్న. మీరు చెప్తున్నట్లుగా కూడా ఒకవేళ నిజంగా గవర్నమెంట్ కనుక ఒకవేళ ఈ కొనుగోలన్నీ కూడా ముందే జరిగి ఉంటే ఇంత అపార నష్టం జరిగి ఉండేది కాదు కదా అనేది మరో వాదన. మరి దీనిపై మీ అప్డేట్స్ ఏంటి? ఎస్ బ్రాహ్మణి, అది 100% వాస్తవం. దాదాపుగా రైతులు 20 నుంచి 25 రోజులు అవుతుంది వరి ధాన్యం కళ్ళాల్లో పోతి. సకాలంలో కనుక అధికారులు కొనుగోలు సెంటర్లను కనుక ఏర్పాటు చేసేది ఉంటే మాత్రం ఇప్పటికే పూర్తిగా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి వరి ధాన్యం కొనుగోలు కూడా పూర్తయ్యేది. ఎక్కడ కూడా రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉండేది కాదు. అయితే గతంలో కంటే ఈ ఏడాది ఆన్లైన్ సిస్టమ్ తీసుకురావడంతో కూడా ఆన్లైన్ సిస్టమ్ ఫెయిల్ అవ్వడం, మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైస్ మిల్ ఏవైతే ఉన్నాయో గతంలో సిఎంఆర్ దాంట్లో బ్లాక్ లిస్ట్ లో పెట్టడంతో అయితే ఇటు మిల్లులో టైం లేకపోవడం, ఇటు సరిపడా లారీలు లేకపోవడం, హమాలీలు కూడా లేకపోవడంతో ఎక్కడికక్కడ కూడా కొనుగోలు సెంటర్లు అయితే ఏర్పాటు చేయని పరిస్థితులు అయితే ఉన్నాయి. మంచిర్యాల జిల్లాకు సంబంధించి మొత్తం 313 కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా కేవలం ప్రస్తుతానికి 70 కొనుగోలు సెంటర్లు మాత్రమే అడపా కొనుగోలు అయితే చేస్తా ఉన్నారు. కొనుగోలు సెంటర్ నుంచి ఒక లారీ రైస్ మిల్ కి వెళ్ళిన తర్వాత తిరిగి మళ్ళీ ఆ లారీ కొనుగోలు సెంటర్ కి ఐకేపీ సెంటర్ కు వచ్చిన తర్వాత మాత్రమే ధాన్యం అయితే తూకం వేస్తా ఉన్నారు. లేదనుకుంటే ధాన్యం తూకం వేయకుండా కూడా అక్కడే నిలిపివేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దీంతో అంటే లారీల కొరత, ఇటు హమాలీల కొరత, రైస్ మిల్లుల వద్ద అన్లోడింగ్ కూడా జాప్యం కావడంతో అయితే రైతులైతే
ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 2 రోజుల క్రితం కురిసినటువంటి వర్షంతో కూడా పూర్తిగా ధాన్యం అయితే తడిసి ముద్దయింది. ఇటు రైతులు, రైతు సంఘాలు, ప్రతిపక్షాలు అయితే ఒకటే డిమాండ్ చేస్తున్నాయి. కేవలం అయితే ప్రధానంగా ప్రభుత్వ రైతుల నిర్లక్ష్యం డిమాండ్ వల్లనే ఏంటి శ్రీనివాస్? రైతులకి ఇబ్బంది జరిగింది. రైతుల రైతులు వద్ద ఏం నుంచి అయితే కోరుకుంటున్నారు? ఒకే డిమాండ్ వినిపిస్తుంది బ్రాహ్మణి. ఉమ్. ఎస్ బ్రాహ్మణి, రైతుల వద్ద నుంచి ఒకే ఒక డిమాండ్ వినిపిస్తోంది. తాము 20 రోజుల క్రితం పంట తీసుకొచ్చాం, కానీ అధికారుల నిర్లక్ష్యం తోటే తమ ధాన్యం అయితే తడిసింది. ఖచ్చితంగా తడిసిన ప్రతి ఒక్క ధాన్యం గింజను కొనాలి. ఎక్కడ కూడా కొర్రీలు లేకుండా, అంటే ఇటు తాలు తప్ప పేరుతోటి ఎటువంటి కొర్రీలు పెట్టకుండా కూడా ప్రతి ఒక్క ధాన్యం గింజను కొనుగోలు చేయాలి. అది కూడా సకాలంలో. ఇప్పటికైనా ఓవైపు వాతావరణ శాఖ కూడా మళ్ళీ వర్షాలు ఉంటాయని చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా తక్షణమే పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాలంటూ కూడా రైతు సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వరి, మొక్కజొన్న, జొన్న, మక్క పంట సాగు చేస్తున్న రైతులు అయితే ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ కూడా కొనుగోలు సెంటర్లు అయితే అధికారులు ఏర్పాటు చేయలేదు. అయితే 4 రైతులు చనిపోయినాక మాత్రం అధికారుల్లో మాత్రం నిద్రమత్తు వీడారు. డిఆర్డిఏ అధికారులు ప్రస్తుతానికి ఐకేపీ సెంటర్లకు వెళ్తున్నారు. అక్కడికి ఎంతమంది రైతులు ధాన్యాన్ని తీసుకొచ్చారు, ఇప్పటికీ ఎంత ధాన్యం కొనుగోలు అయింది అనేసి మాత్రం లెక్కలైతే వేస్తున్నారు. కానీ నిన్నటి నుంచి ఈ రోజు కూడా ఎక్కడ రికార్డు స్థాయిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. రికార్డు స్థాయిలో మేము కొనుగోలు చేస్తున్నాం, మరి అదంతా నిజమా కాదా అనేది కూడా మనకు తెలియాల్సింది శ్రీనివాస్. ఎస్ బ్రాహ్మణి, ఓవైపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం తాము ఎక్కడ కూడా జాప్యం చేయలేదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరి ధాన్యాన్ని అయితే కొనుగోలు చేస్తున్నామని ఇటు మంత్రి చెప్తున్నప్పటికీ కూడా ఇటు కింది స్థాయిలో అంటే గ్రౌండ్ లెవెల్ లో మాత్రం పూర్తిగా విరుద్ధంగా ఉంది. ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో కొనుగోలు జరగడం లేదు. పూర్తిగా ఐకేపీ సెంటర్ లో ఒక 20 మంది రైతులు ధాన్యం తీసుకొని వస్తే కేవలం ఒకరిద్దరి మాత్రమే ఇప్పటికైతే ధాన్యం అయితే కొనుగోలు చేశారు. ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 80% మేర ధాన్యం కోసినప్పటికీ కూడా ఇప్పటికీ 20% మేర పంటలు కోయాల్సి ఉంది. 80% మేర కోసేయలేదు. దీంతో రైతులు అయితే ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వర్షార్పణమైంది, పూర్తిగా తాము పంటలు తడిసి ముద్దవుతున్నాయి. 20 రోజుల నుంచి కూడా తాము ఎటువంటి పనులకు వెళ్లకుండా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఐకేపీ సెంటర్ లోనే ఉండాల్సి వస్తుంది. రాత్రి కూడా మేము ఐకేపీ సెంటర్ లో తమ వడ్లను కాపాడుకోవడానికి ఇక్కడ నిద్రిస్తున్నామంటూ కూడా రైతులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం నిద్రమత్తును వీడి, అధికారులు కూడా నిద్రమత్తును వీడి తమ పంటలను కొనుగోలు చేయాలంటే రైతులు అయితే చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. బ్రాహ్మణ్. ఓకే, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. రైట్, ఇక అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు, రైతులు కన్నీరు పెడుతున్నారు. అసలు మరి ఇందుకు కారకులు ఎవరు, పాలకులు కాదా అనే డౌట్ కూడా వస్తుంది. ఇదే విషయానికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వరంగల్ నుంచి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. మొత్తానికైతే 6 కాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో అయితే రైతన్న కళ్ళాలలో కంటికి పర్యంతమవుతున్న పరిస్థితి అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉంది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో నాడు కాకతీయులు కట్టించిన గొలుసుకట్టు చెరువుల ఆధారితంగా లక్షలాది ఎకరాలలో అటు మొక్కజొన్న, ఇటు వరి సాగు అయితే అద్భుతంగా సాగుతుంటుంది. ఇటు లక్కవరం చెరువు కింద కావచ్చు, అటు రామప్ప చెరువు కింద కావచ్చు, అటు పక్కల సరస్సు కింద కావచ్చు, ఇలా వేలాది పెద్ద ఎకరాలలో ఉన్నటువంటి అనేక వచ్చిన ఎకరాలలో ఈ యొక్క పంటను దిగుబడి తీసుకుంటారు. అయితే ప్రతి ఏడాది కూడా వర్షాకాలము వెళ్ళిపోయిన తర్వాత యాసంగిలో వచ్చినటువంటి ధాన్యం కొనుగోలు కోసం అయితే ప్రభుత్వ యంత్రాంగము, మార్కెట్ కావచ్చు, ఐకేపీ సెంటర్లు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో అయితే గత 15 రోజులుగా ఐకేపీ సెంటర్ లోని కళ్ళల్లోనే కంటికి కొనుక్కు లేకుండా రైతులు నిద్రిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తెల్లవారితే చాలు బస్తాలలో ఉన్న ధాన్యాన్ని ఆరబోయడము, రాత్రి అయితే చాలు బిక్కుబిక్కుమంటూ ఎప్పుడు అకాల వర్షం కురుస్తుందా, ఆ ఎదురుగాలకు ధాన్యం కొట్టుకపోతుందా అంటూ కూడా పరదాలు, గన్ని బ్యాగులను స్వయంగా కొనుక్కొని వచ్చి వాళ్ళే వాళ్ళ బ్యాగులను ఎత్తుకొని వాళ్ళే వాళ్ళ పనుల 25 రూపాయలకు కిరాయి చొప్పున పరదాలు తెచ్చుకొని మరి వాళ్ళ ధాన్యాన్ని కాపాడుకుంటున్నారు. మరోవైపు అటు గోదాములు లేక ఆ స్టాక్ లను ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియక అధికారుల ముందస్తు చూపు లేకపోవడంతో అయితే అటు వాహనాలు ట్రాన్స్పోర్ట్ సమస్యతో అయితే ధాన్యం కొనుగోలును ఆలస్యం చేస్తున్నారు. అటు గోదాములు లేక కోల్డ్ స్టోరేజ్ లేక మొక్కలు వరి కొనుగోలు చేయడం లేదు. ఎస్ ప్రశాంత్, మీరు అన్నట్లుగా కూడా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. రైతుల సిచ్యువేషన్ ఏ విధంగా ఉందంటే పంట పండించే వరకు ఒక సిచ్యువేషన్, పంట పండించినాక మరో సిచ్యువేషన్. ఒకవేళ ఇటువంటి అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యంతో ఏ విధంగా ముందుకెళ్తారు, గవర్నమెంట్ కూడా కొనకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అనే పరిస్థితి కనిపిస్తుంది. మరి ఒకవేళ ఈ అకాల వర్షంతో తడిసిన ధాన్యంని రైతు ఆశలపై నీరు చల్లట్లయింది, గవర్నమెంట్ కొనకపోవడం వల్ల గవర్నమెంట్ ఎందుకు ఇంకా ఆలస్యం, నిర్లక్ష్యం చూపిస్తుంది?
ప్రశాంత్. ఎస్, అదే ప్రభుత్వం అధికారులు మాత్రమేమో ప్రతి గింజ కొంటామని చెప్తున్నారు, కానీ ఆచరణలో మాత్రం శూన్యంగా కనిపిస్తుంది. కింది స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలలో ఐకేపీ సెంటర్ల ద్వారా మార్కెట్ ద్వారా కొనాల్సిన ధాన్యం సేకరణలో అధికారులు ముందు చూపు లేకపోవడం, ఏ మండలంలో ఎన్ని హెక్టార్ల మొక్కజొన్నలు, ఎన్ని హెక్టార్ల వరి పండించింది, ఆ వరి ధాన్యాన్ని, ఆ మొక్కజొన్న ధాన్యాన్ని ఏ రోజు వరకు దిగుబడి వస్తుంది, ఎప్పటి వరకు మనం కొనుగోలు చేయాలి, ఆ లోపు మనం రైతులకు ఎలాంటి అందుబాటులో ఉండాలనే కనీస అవగాహన అధికారులకు లేకపోవడంతో అయితే అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ రోజు రైతులు అరిమూసం పడుతున్న పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉంది. ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం కారణంగానే గత వర్షాకాలంలో యూజర్లుగా ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం ఏమో ధాన్యం కొనుగోలు చేయలేకపోవడంతో అయితే ఆ కళ్ళలలో నిద్ర లేకుండా, గుంపు లేకుండా అటు ఇంత 43 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలలో కూడా తమ ధాన్యాన్ని కాపాడుకునే పరిస్థితి. ఎండాకాలము అక్కడ ఎప్పుడు ఎలాంటి అకాల వర్షం కురుస్తుందో ధాన్యాలలో బీభత్సవాలు సృష్టిస్తున్నాయి. దీంతో అయితే ధాన్యాన్ని కాపాడుకోవడం కోసం అటు మొక్కజొన్న రైతులు, ఇటు వరి రైతులు ఎప్పటికప్పుడు తమ యొక్క ధాన్యాన్ని కాపాడుకోవడం కోసము అక్కడ ఎప్పటికప్పుడు కాపాడుకుంటున్నారు. మరోవైపు అధికారులు కానీ అటు ఐకేపీ సెంటర్లలో పరదాలు అందుబాటులో లేవు, అటు బ్యాగులు అందుబాటులో లేకపోవడంతో ఆ రైతులు బ్యాగులను కొనుక్కొచ్చుకోవడం, సొంత ఖర్చులు పెట్టి కొనుక్కొచ్చుకుంటున్నారు. అటు పరదాలు లేకపోవడంతో పరదాలు కిరాయిలకు సుమారు ఒక రోజుకి 25 రూపాయల ఖర్చు వెచ్చించి ఆ కిరాయిలు తెచ్చుకుంటున్నారు. 15 రోజుల నుంచి 20 రోజుల వరకు ధాన్యాన్ని ఆరబెట్టి కాపాడుకొని అధికారులకు అందించాలంటే మాత్రము రైతులు 4 నెలల నుంచి 3 నెలలు పంట పండించిన ఒక లెక్క అయితే 20 రోజులు పండించిన ధాన్యాన్ని కాపాడుకోవడం మరొక టాస్క్ అవుతుంది. ఇది రైతులు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ఇప్పటికైనా కదిలి వచ్చి కింది స్థాయిలో ఐకేపీ సెంటర్లలో వచ్చినటువంటి ప్రతి ధాన్యం ముక్కను ఎప్పటికప్పుడు ఏ రోజు ధాన్యాన్ని ఆ రోజు కనుక కొనుగోలు చేసినట్లయితే రైతులకు ఈ సమస్య ఉన్నది. తేమ పేరుతోటి, తరుగు పేరుతోటి కిలోల కొద్ది కట్ చేస్తున్నారు. అది చేసైనా సరే మా ధాన్యాన్ని తీసుకోవాలని చెప్పేసి రైతులు జనగామలో ఆర్టీఓ కాలు మొక్కిన పరిస్థితి. ఇలాంటి అధికారుల కాలు మొక్కిన మీరు అన్నట్లుగా కూడా రైతుల పరిస్థితి సిచ్యుయేషన్ నిజంగా దారుణంగా ఉంది. రైతులు ఒకటే కోరుతున్నారు, అంటే తాము పెట్టుబడికి ఒకవేళ పెట్టుబడి రాకపోయినా సరే మేము నష్టపోవద్దు కదా, మేము నష్టపోతున్నాం అని చెప్పేసి కన్నీరు పెడుతున్న సిచ్యుయేషన్ కనిపిస్తుంది రైతులు. సో ఈ కొనుగోలన్నీ కూడా ఒకవేళ ముందే జరిగింటే గనక ఇంత అపార నష్టం, ఇంత పెద్ద ఎత్తున రైతులు కూడా ఇటువంటి నష్టాన్ని ఫేస్ చేసే వాళ్ళు కదా అనే వాదన కూడా వినిపిస్తోంది. మరి గవర్నమెంట్ స్పందిస్తుందా ఇప్పటికైనా, లేకుంటే అంటే ఎలాంటి సిచ్యుయేషన్ కనిపిస్తుంది? ఎస్, ప్రస్తుతానికి అధికారుల కాళ్ళు మొక్కి ప్రాధాయపడుతున్నారు. మనం జనగామ జిల్లా కేంద్రంలో చూసాము, రైతులు మా యొక్క ధాన్యాన్ని కళ్ళము తెచ్చాము, ఆరబెట్టాము, 15 రోజులు గడుస్తుంది, మా ధాన్యాన్ని కొనుగోలు చేయండి అని ఆర్డీఓ కాళ్ళు మొక్కి అన్నా కూడా అధికారులు కనికరించలేని దుస్థితి అయితే ఉంది. దీని మొత్తానికి అయితే ఆ అగ్రికల్చర్ అధికారులు, మార్కెట్ అధికారులు, ఐకేపీ సెంటర్ల యొక్క కొనుగోలు కేంద్రాలను తెరవడంలో నిర్లక్ష్యమైన ఈ రైతులకు శాపంగా మారిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ ప్రభుత్వం దగ్గర బడ్జెట్ ఉంది, పైసలు ఉన్నాయి, కానీ అధికారులు కొనుగోలులో నిర్లక్ష్యం వహించి ఇక్కడ ఏ పంట ఉంది, ఏ పంట కొనుగోలు కేంద్రం ప్రారంభించాలనే కనీస సోయి అవగాహన లేని అధికారులు ఉండడం వల్లే ఈ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఈ పరిస్థితి అయితే దాపురించిందని అయితే స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికైనా అధికారులు మేల్కొని కింది స్థాయిలో రాబోయే 4 రోజులలో అయితే ఇటు వరంగల్లో గాలివాన బీభత్సంతో పాటు అకాల వర్షము సంభవిస్తుంది. ఈ తరుణంలో మొక్కలు మాత్రం తడిస్తే కనీసం కొనే నాదులు ఉన్నాడు కాబట్టి మొక్కలను త్వరితగతిన ఖచ్చితంగా వడ్లనైతే కళ్ళలకు వచ్చిన ఏ రోజు ఆ రోజు వడ్ల ప్రతి బస్తాలు, ప్రతి గింజను కొనుగోలు చేసి రైతులు ఆదుకోవాలని అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు కోరుకుంటున్నారు. అటు పొరుగు జిల్లాలో కోరుకోవచ్చు, అనేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఎస్ ప్రశాంత్, మీరు అన్నట్లుగా కూడా నిజంగా రైతులు చాలా దారుణమైన ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు. తడిసిన ధాన్యంతో ఎటు వెళ్లాలో దిక్కుతోచిన స్థితిలో అయితే ఉన్నారు. మరి గవర్నమెంట్ కూడా కొనట్లేదు ఆ తడిసిన ధాన్యాన్ని. అకాల వర్షాలు ముందే కురుస్తాయని తెలిసినప్పటికీ కూడా ఎందుకు తడిసిన ధాన్యాన్ని కొనట్లేదు అనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది రైతుల్లో. అయితే రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి ఉంది, కొంటున్నామని చెప్పేసి కూడా స్వయంగా గవర్నమెంట్ చెప్తున్నప్పటికీ కూడా ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తుంది అనేది కూడా కనిపిస్తోంది. చూద్దాం మరి. రైతే రాజు అనేది చూసాం, విన్నాము, సామెతగా మిగిలింది. అలానే ఉండిపోతుందా, లేదంటే ఇంకా ఫర్దర్ గా గవర్నమెంట్ త్వరగా యాక్షన్ తీసుకొని స్పందించి రైతులకు సంబంధించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉందా అనేది వేచి చూడాలి. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ